సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమైన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదం పొందిన తర్వాత 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మిషన్ 150+ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో చర్చించిన చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. మిషన్ 150+ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో బడుగు బలహీన వర్గాలకు, మంచి వ్యక్తులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కుల మతాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అవకాశం రాని నేతలకు భవిష్యత్తులో న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మిషన్ 150+ లాంచ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఫస్ట్ లిస్టు మొదటి విడతగా 126 పేర్లు రిలీజ్ చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్కి, ప్రజాసేవకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్రాధాన్యతలో నేను ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా ఎంపిక చేశాను. కొంతమందిని అకామిడేట్ చేసుకోలేకపోయాం. అలాంటి వ్యక్తులందరినీ భవిష్యత్తులో మొదటి ప్రాధాన్యత కింద రేపు చాలా అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఎమ్మెల్సీలు వస్తాయి, ఎంపీ రాజ్యసభలు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి, ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి. అనేక విధాలైనటువంటి రాజకీయ అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో అనుభవం ఉండే వ్యక్తులందరినీ ప్రాధాన్యతలు పెట్టుకుని వారి ఎక్కడెక్కడ గౌరవించాలనో గౌరవించే పరిస్థితి కూడా తీసుకుంటాం. కొన్ని కారణాల వల్ల అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల పార్టీలో వారసులకు టికెట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అనంతపురం పార్లమెంట్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఆ పార్లమెంట్ అభ్యర్థుల్ని మేము అనౌన్స్ చేయడం లేదు. రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం. ఇక్కడ మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులను ఎక్కడికక్కడ చేశాం. ఎంపీలు రేపు రిలీజ్ చేస్తాం. మిగిలిన అభ్యర్థులు కూడా రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తాం వరుసగా. అదే మాదిరిగా ఈరోజు కేఈ కృష్ణమూర్తి గారు కొన్ని కారణాల వల్ల అక్కడ నియోజకవర్గంలో వారి అబ్బాయి శ్యామ్ని ఇది చేశారు. అక్కడ శ్యామ్ని అకామిడేట్ చేశాం. అదే మరి పరిటాల సునీత గారు కూడా వారి అబ్బాయి శ్రీరామ్ని అక్కడ ప్రిఫర్ చేశారు. పరిటాల సునీత గారు శ్రీరామ్ని అది కూడా అక్కడ ప్రియారిటీ ఇచ్చాం. ప్రకటించిన స్థానాల్లో 71 ఓసీలు, 31 బీసీలు, 17 మంది ఎస్సీలు, 4 ఎస్టీలతో పాటు 2 మైనారిటీలున్నారు. తొలి జాబితాలో ప్రస్తుత మంత్రివర్గంలోని 3 మంత్రులకు స్థానం దక్కలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి ఎంపిక చేయగా మరో 2 మంత్రుల పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు. అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసుల పేరు కూడా జాబితాలో లేదు. సిద్ధాను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయగా హిందూపురం పార్లమెంట్ టికెట్ కాల్వ శ్రీనివాసులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి, ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు, టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, పలాస గౌతు శిరీష, రాజాం కొండ్రు మురళీమోహన్, ఇచ్చాపురం బెండాలం అశోక్, పాతపట్నం కలబట్ట వెంకటరమణ, బొబ్బిలి సుజయ్ కృష్ణరంగారావు, సాలూర్ ఆర్పి బంజుదేవ్, ఎస్కోట కోళ్ల లలితకుమారి, గజపతి నగరం కేఏ నాయుడు, పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు, కురుపాం జనార్దన్ తాట్రాజ్, చీపురపల్లి కెమిడి నాగార్జున, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, అరకు కెడారి శ్రావణ్ కుమార్, యలమంచిలి పంచకర్ల రమేష్ బాబు,
ఆడేరు గిడ్డి ఈశ్వరి, విశాఖపట్నం నార్త్ గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పేలా గోవింద్ సత్యనారాయణ, కాకినాడ సిటీ వనమాడ వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప, తుని యనమల కృష్ణుడు, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు వరపల జోగిరాజు, రాజానగరం పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రామచంద్రాపురం తోట త్రిమూర్తులు, రాజోల్ గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట బండారు సత్యానందరావు, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, ఏలూరు బడేటి కోట రామారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, దేందలూరు చింతమనేని ప్రభాకర్, తాడేపల్లిగూడెం ఈలి వెంకట మధుసూదన్ రావు అలయాస నాని, తణుకు అరిమెల్లి రాధాకృష్ణ, భీమవరం పులపర్తి రామాంజనేయులు, ఉండి వేటుకూరి వెంకట శివరామరాజు, చింతలపూడి కర్రా రాజారావు, కొవ్వూరు వంగలపూడి అనిత, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ వెస్ట్ షబానా ముసరత్ కటోన్, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం వల్లపనేని వంశీ, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, పెనమలూరు బోడే ప్రసాద్, నందిగామ తంగిరాల సౌమ్య, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, గుడివాడ దేవినేని అవినాష్, తిరువూర్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్, కైకలూరు జయమంగళ వెంకటరమణ, నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి కోళ్ల శివప్రసాద్, తిల్హూరుపేట పత్తిపాటి పుల్లారావు, పొన్నూరు ధూళిపాడు నరేంద్ర కుమార్, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గురిజాల ఎరపత్నేని శ్రీనివాస్, రేపల్లి అనగాని సత్యప్రసాద్, వినుకొండ జీవి ఆంజనేయులు, పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్, వేమూరు నక్కా ఆనందబాబు, మంగళగిరి నారా లోకేష్, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గుంటూరు వెస్ట్ మద్దాల గిరి, తాడికొండ శ్రీరామ్ మలయాద్రి, ప్రత్తిపాడు డొక్కా మాణిక్య ప్రసాద్, ఒంగోల్ దామర్చల జనార్దన్, అద్దంకి గొట్టిపాటి రవి, పరచూర్ ఏలూరి సాంబశివరావు, గిద్దలూరు అశోక్ రెడ్డి, కొండేపి జీబీవి స్వామి, చీరాల కరణం బలరాం కృష్ణమూర్తి, కందుకూర్ పోతుల రామారావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాళెం బుద్దాల అజితారావు, సంతనతలపాడు బి విజయకుమార్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్, ఆత్మకూర్ బొల్లేని కృష్ణయ్య, కొవ్వూరు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్లగడ్డ బొమా అఖిలప్రియ, పత్తికొండ కేఈ శ్యాంబాబు, డోన్ కేఈ ప్రతాప్, పాండ్యం గౌరు చరితారెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, ఎమ్మిగనూర్ బి జయనాగేశ్వరరెడ్డి, శ్రీశైలం ముడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలూరు కోట్ల సుజాతమ్మ, ఆదోని మీనాక్షి నాయుడు, పులివెందల సింగారెడ్డి వెంకట సతీష్ రెడ్డి, రాజంపేట బత్యాల చెంగల్రాయలు, రాయచోటి రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, కమలాపురం పుత్తా నరసింహారెడ్డి, మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్, జమలమడుగు పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఓబులాపురం రాజశేఖర్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూర్ ఎన్ అనుషారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ అలయాస్ నాని, తిరుపతి ఎం సుగుణమ్మ, నగిరి గాలి భానుప్రకాష్, శ్రీకాళహస్తి బొజ్జాల సుధీర్ రెడ్డి. ప్రకటించిన సీట్లలో కొన్ని చోట్ల అసంతృప్తులను బుజ్జగించే పనులను స్థానిక నాయకత్వానికి అప్పగించారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, వైసీపీకి వేసే ప్రతి ఓటు కేసీఆర్కు వెళ్లినట్లే అని చంద్రబాబు ఆరోపించారు. మిషన్ 150+ దిశగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.